ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయెను. మార్కు సువార్త 2వ అధ్యాయము 12వ వచనము. అండ్ he rose and immediately picked up his bed and went out before them all. గాస్పల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 2 వర్స్ 12. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని కార్యాలు తక్షణమే జరుగుతాయి. ఆయన సెలవిస్తే అప్పటికప్పుడు జరిగి తీరుతాయి. ఆయన మాట్లాడితే అద్భుతాలు జరుగుతాయి. ఆయన మాటలో స్వస్థత, ఆయన మాటలో ఆదరణ, ఆయన మాటలో ధైర్యము, ఆయన మాటలో విశ్వాసము అన్నీ ఉన్నాయి. ఆయనేమి మనలాంటి వ్యక్తి కాదు, ఆయనేమి సాధారణ నరుడు కాదు. మనము నమ్మిన యేసయ్య మన జీవితాలు మార్చే యేసయ్య, సర్వశక్తిమంతుడు, ఆయన అద్వితీయుడు, ఆయన ఆది సంభూతుడు. నీవు ఈ రోజున భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నావేమో, నీవు ఈ రోజున పెద్ద అప్పుల సమస్యలో ఉన్నావేమో, నీ కుటుంబంలో భయంకరమైన సమస్యలు నిన్ను వేధిస్తున్నాయేమో, నీవు ఆలోచిస్తున్నావు నీ వలన ఏమీ కాదు అని, ఇవన్నీ ఎప్పటికీ తగ్గవు అని, వీటిలో నుండి బయటికి రాలేవు అని నీవు ఆలోచిస్తున్నావేమో. ఒకవేళ కార్యము జరిగినా ఎప్పటికి జరుగుతుందిలే, ఎప్పటికీ అవుతుందిలే, ఇది అయ్యే పని కాదు, ఇది జరిగే పని కాదు, నా జీవితం మారాలంటే సంవత్సరాలు పడుతుంది అని నీలోనే నీవు అనుకుంటూ నిరుత్సాహములోనికి వెళ్ళిపోయావేమో. అయితే ఈ రోజున నేరుగా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అవన్నీ కూడా తక్షణమే మారబోతున్నాయి. అవన్నీ కూడా క్షణములో దేవుడు మార్చబోతున్నాడు. ఆయన మాట ద్వారా నీ జీవితం మార్చబడుతుంది. నీవు అనుకున్నట్లు కాదు, దేవుడు అనుకున్నట్లు నీ జీవితం కొనసాగబోతుంది. నీవు కావు, నీవు దేవుని బిడ్డవు, నీవు సర్వశక్తి గల దేవుని బిడ్డవు. నిన్ను ఆయన అనాథగా విడువడు, నిన్ను ఆయన వదిలిపెట్టడు. నీ జీవితంలో కార్యము చూసిన వారందరూ కూడా ఇది ఎలా జరిగిందని ఆశ్చర్యపోయేలా దేవుడు చేస్తాడు. ఈ రోజున ఒక్కసారి ఇవ్వబడినటువంటి లేఖన భాగమును మనం చూసినట్లయితే మనము ఒక ఆసక్తికరమైన విషయాన్ని గ్రహించవచ్చు. ఒక వ్యక్తి తక్షణమే లేచి పరుపెత్తుకొని నడిచిపోయాడు అని. అందులో పెద్ద విషయం ఏముందండి? నిద్రపోతున్నవారు, కూర్చున్నవారు వెంటనే లేవడానికి ఏమైనా పెద్ద సమస్యనా? ఎవరైనా లేవగలరు అని అనుకుంటున్నారేమో, కానీ ఇక్కడ సందర్భం పూర్తిగా విరుద్ధమైనది. ఆ లేచిన వ్యక్తి పక్షవాయువు కలిగినటువంటి రోగి, ఎన్నో సంవత్సరముల నుండి ఆ బెడ్ మీదనే పడి జీవితం పైన ఆశలు కోల్పోయి నిరుత్సాహముతో జీవిస్తున్నటువంటి వ్యక్తి. అతను నడవడం ఎవ్వరు చూడలేదు. అతన్ని ఎలాగైనా స్వస్థపరచాలని కొంతమంది జాలిగల వ్యక్తులు యేసయ్య దగ్గరకు తీసుకొని వచ్చారు. వారు వచ్చేటప్పుడు మోసుకొని వచ్చారు. అప్పుడు అక్కడున్న వారందరూ కూడా ఇతన్ని ఎందుకు తీసుకొని వచ్చారు, ఇతను ఏమైనా దేవుడు మాటలు వింటాడా అని అన్నట్లు ఆలోచించారు. కానీ యేసయ్య మొదట అతని పాపములను క్షమించి అతన్ని నడవమని చెప్పారు. చెప్పిన వెంటనే అతని పరుపెత్తుకొని నడిచి వెళ్ళిపోయాడు. ఎన్నో రోజుల నుండి బెడ్ మీద ఉన్న వ్యక్తి వెంటనే లేవగలడా? కాలుకు చిన్న ఫ్రాక్చర్ అయితేనే వెంటనే నడవడానికి వీలుండదు. ఫిజియోథెరపీలని అవని ఇవని అన్ని చేయించుకుంటేనే గాని నడవలేరు. కానీ అతను వెంటనే నడిచాడు. అక్కడున్న వారు హృదయం అనుకున్నారు, వీడి పాపాలు క్షమించబడవు, వీడు బాగు కాడు అని. ఆ మాట గ్రహించిన యేసయ్య అంటాడు, పాపములను క్షమించుట సులభమా, లేచి నడువు అని చెప్పుట సులభమా అని. కానీ ఆయనకు సులభమే, ఆయనకు చాలా ఈజీనే. ఎవరైతే కార్యము జరగదు అనుకున్నారో వారి ఎదుటనే యేసయ్య కార్యము చేశాడు. వారందరి ఎదుటనే ఆ బెడ్ పైన వచ్చినటువంటి వ్యక్తి నడుచుకుంటూ వెళ్ళాడు. అప్పటికప్పుడు సెకండ్స్ లో జరిగింది. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు మాట్లాడితే కార్యము వెంటనే జరుగుతుంది. నీతో బహుశా చుట్టూ ఉన్నవారు అంటున్నారేమో, నీవు ఏమి చేయలేవు, చర్చికి వెళ్ళినంత మాత్రాన ఆ రోగం తగ్గుతుందా, నీ బాధలు పోతాయా, నీకున్న బలహీనతల నుండి నీకు విడుదల వస్తుందా, నీకున్న కష్టాల నుండి బయటపడగలవా అని అంటున్నారేమో. భయపడకు, కార్యము జరుగుతుంది, అద్భుతం జరుగుతుంది. మన యేసయ్యకు సర్వము పైన అధికారం ఉంది. ఆయనకు అన్నిటిపైన శక్తి ఉంది.
దేనినైనా ఆయన శాసించగలడు. కాబట్టి విశ్వాసంతో ఉండు. నీ జీవితంలో కూడా తక్షణమే కార్యము జరగబోతుంది. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభా, మీరు చేసే కార్యాలు తక్షణమే జరుగుతాయని, మీరు సెలవిస్తే అప్పటికప్పుడు కార్యము జరిగిపోతుందని, అయ్యా మీరు మాట్లాడితే అద్భుతాలు జరుగుతాయని, మీ యొక్క మాటల్లో ఆదరణ ఉందని, మీ యొక్క మాటలో ధైర్యం ఉందని, అయ్యా మా జీవితాలు మార్చేటువంటి శక్తి అయ్యా మీకుందని తండ్రి. మీరు అద్వితీయ దేవుడవని, ఆది సంభూతుడవని వాక్యము ద్వారా మాతో మాట్లాడారు ప్రభా. అవునయ్యా, అయా పక్షవాయువు కలిగినటువంటి రోగిని, ఎన్నో సంవత్సరాలు బెడ్ పైనే పడినటువంటి ఆ యొక్క రోగిని అయా మీరు స్వస్థపరిచారు ప్రభా. ఆశలు కోల్పోయినటువంటి ఆ యొక్క తండ్రి రోగిని స్వస్థపరిచి తండ్రి అయా మీరు అద్భుతము జరిగించారని తండ్రి ఈ రోజున లేఖనము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి, బలపరిచి, ఆదరించి, ప్రోత్సహించిన మీ అమూల్యమైన మాటలను బట్టి, వాక్య సత్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అవునయ్యా, మీరు ఏదైనా మా జీవితంలో చేయగలిగినటువంటి సమర్థుడు ప్రభా. అప్పటి వరకు తండ్రి జరగని కార్యాలు మీరు మాట సెలవిస్తే జరుగుతాయని తండ్రి మేము నమ్ముచున్నాం తండ్రి. ఈ రోజున ఉన్న పరిస్థితులన్నిటిని తారుమారు చేసి సంతోషం, సమాధానం, నెమ్మది, ఐక్యత, సఖ్యత ప్రతి బిడ్డ జీవితంలో ఉండులాగున కృప చూపించండి. అనారోగ్యముతో బాధపడుతూ మరి తండ్రి కృంగిపోతున్న బిడ్డలు, నలిగిపోతున్న బిడ్డలు, నిరుత్సాహముతో ఉన్నటువంటి బిడ్డలు, ఆశలు కోల్పోయినటువంటి బిడ్డలు ఉన్నారు ప్రభా. ఇక ఆ రోగమే శరణమని, ఇక మరణమే శరణమని నా తండ్రి ఎందరైతే బిడ్డలు తండ్రి అయా చింతిస్తున్నారో వారి చింత యావత్తును యేసు నామములో కొట్టివేయండి అయ్యా. బలహీనులను బలపరచండి, శక్తిహీనులకు మీ యొక్క బలాభివృద్ధిని దయచేయండి అయ్యా. వారిని మీరు బాగు చేయండి, వారి పాపములను క్షమించండి, వారికి స్వస్థతను అనుగ్రహించండి. ఆర్థిక పరమైన ఇబ్బందులన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. ఆర్థికంగా బిడ్డలను బలపరచండి. అవును నా తండ్రి, తీసుకొచ్చిన అప్పు తండ్రి మరి వారు కట్టుటకు సహాయములు దయచండి, సామర్థ్యాన్ని దయచండి, జ్ఞానాన్ని దయచండి, చేస్తున్న పనులు ఆశీర్వాదం దయచండి. యేసు నామములో వారికి ఉన్న అప్పు మొత్తాన్ని యేసు నామములో కొట్టివేయమని వేడుకుంటున్నాం. నీవు అప్పు తీసుకొనవు, అప్పు ఇచ్చే వ్యక్తిగా నీవు నిలవబడతావు అంటున్నావు తండ్రి. తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచను అంటున్నావు తండ్రి. అనేకులకు ఆశీర్వాదకరంగా బిడ్డలు నిలవబెట్టండి నా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితులు అయా, గందరగోళమైనటువంటి పరిస్థితులు, ఒకరంటే ఒకరికి పడని ఆలోచనలు, పన్నాగాలన్నిటి నుంచి కూడా తండ్రి విడుదల దయచేయండి. కుటుంబంలో నెమ్మదిని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అయా కృప చూపించమని వేడుకుంటున్నాం అయ్యా. అదే విధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభా చిన్న బిడ్డలుగా ఉన్నారో తండ్రి అయా, పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదంటున్నా తండ్రి. అట్టి రీతిగా బిడ్డలను తండ్రి మీరు బలపరుస్తూ రమ్మని వేడుకుంటున్నామయ్యా. యవన బిడ్డలను దీవించండి అయ్యా. మీకు లోబడే బిడ్డలుగా మరి చెడు వ్యసనాలకు వారు మరి తండ్రి బానిసలు కాకుండా మీ యొక్క కాపుదల్లో వారిని భద్రపరుస్తురమ్మని వేడుకుంటున్నాం. ఉన్నతమైన కార్యాలు బిడ్డల పట్ల జరిగిస్తురమ్మని బ్రతిమిలాడుకుంటున్నాం అయ్యా. మరి ఉద్యోగ ప్రయత్నాలను మరి తండ్రి మీరు సఫలము చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా పెన్షన్ కొరకు అప్లై చేస్తున్న బిడ్డలకు తండ్రి పెన్షన్ వచ్చేలాగా దీవించండి. కోర్టు సమస్యలు, భూతగాథ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు ప్రభా పాస్పోర్ట్ విషయంలో, వీసాల విషయంలో మరి తండ్రి అయ్యా మీ సన్నిధిలో మొరపెడుతున్నారో మీ యొక్క కృపను వారిపైన కుమ్మరించమని వేడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభా సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహాన్ని దయచేయండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు దీవించండి అయ్యా. దేశాన్ని, అధికారులను దీవించండి. అధికారులందరికీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. దైవ సేవకులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారిని మీరు దీవిస్తూ రమ్మని వేడుకుంటున్నామయ్యా. వారు చేస్తున్న పరిచర్యలో నూరంతల ప్రతిఫలమును వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. సువార్థికులను మీరు బలపరచండి. మిషనరీస్ ని మీరు దీవించండి తండ్రి. ఎత్తబడే సంఘంగా ప్రతి ఒక్క సంఘాన్ని నిలవబెట్టుకోమని వేడుకుంటున్నామయ్యా. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి అయ్యా. వారు ఎంతగానో శ్రమ పడుతున్నారు, ఎంతగానో కష్టపడుతున్నారు. కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ రక్షణ లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ సువార్తకు లోబడే మనసును వారికి దయచేయండి అయ్యా. ఆయన నిత్య నరక
నరకాగ్ని నుంచి బిడ్డలకు అయా మరి తండ్రి విడుదలను దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అయా ముఖ్యంగా నా తండ్రి నిత్య జీవాన్ని పొందుకునే బిడ్డలుగా ప్రతి బిడ్డను నిలవబెట్టుకోమని వేడుకుంటూ మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక.